తాత్కాలికమైనటువంటి నర్సరీలు సాధారణంగా ఎక్కడైతే ఓపెన్ ప్లేస్లన్నీ కూడాను ఉంటాయో, మరి ఓపెన్ అంటే బహిరంగమైనటువంటి ప్రదేశాలలో వీటికి శాశ్వతమైనటువంటి ఒక నిర్మాణం పరిధిలో ఏమీ కూడాను లేకుండా ఉండి, సో ఈ విత్తనాలను చల్లేటువంటి లేదా విత్తనాలని మొలకెత్తించేటువంటి ఈ మామూలుగా నర్సరీ బెడ్స్ అని పిలుస్తాం. ఈ నర్సరీ బెడ్స్ కి ప్రత్యేకమైన ఇది ఏమై కూడాను ఉండదు. సో ఒక్క నిమిషం ఉండండి. ఈ ఒక్క నిమిషం, ఎందుకో కట్ అయిపోయింది. లైన్ లో అలాగే ఉండండి. రైట్. సో ఈ తాత్కాలికమైనటువంటివి తాత్కాలికమైన నర్సరీలు బహిరంగ ప్రదేశాలలో వాటికి స్థిరమైనటువంటి ఒక ప్రదేశం లేనటువంటి చోట, మరియు ఈ నర్సరీ పడకల్ని వేయడానికి శాశ్వతంగా వేయడానికి వీలు కానటువంటి చోట ఇటువంటి నర్సరీలు ఏర్పరుస్తూ ఉంటారు. అంటే తాత్కాలికంగా అది కొన్ని రోజులకు, అంటే కొన్ని సీజన్లకు ఋతుక్రమాలను అనుసరించి మాత్రమే కొన్ని రోజుల వరకు మాత్రమే ఉండి తర్వాత వాటిని షిఫ్ట్ చేసేసేటువంటివి ఇంకొక ప్రాంతానికి దాన్ని తీసుకువెళ్తూ ఉంటారు. ఇట్ కెన్ పాసిబుల్ టు చేంజ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ డిపెండింగ్ అపాన్ ది నీడ్. అంటే అవసరాన్ని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద ఫర్మ్ కి, పెద్ద పరిశ్రమకి లేదా పెద్ద ఇండస్ట్రీకి తాత్కాలికంగా వాటికి కొన్ని మొక్కలు కావాల్సి ఉంటాయి. సో వాటిని, ఆ మొక్కల్ని పెంచడానికి ఆ పరిశ్రమ యొక్క లేదా ఆ ఇండస్ట్రీ యొక్క ఆవరణలోనే ఒక వైపున తాత్కాలికమైనటువంటి బెడ్లు, తాత్కాలికమైనటువంటి నర్సరీ ఏర్పాటు చేసి వాళ్ళకి కావలసినటువంటి మొక్కలన్నీ కూడాను పెంచి ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి ఎక్కడికైతే అవసరం ఉంటుందో వేరే చోటికి వాళ్ళు షిఫ్టింగ్ గా వెళ్ళిపోతూ ఉంటారు. సో షిఫ్టింగ్ అంటే ఏమి, ఆ నర్సరీని పెంచేటువంటి వ్యక్తులు ఎక్కడెక్కడైతే అవసరం ఉందో తాత్కాలికమైనటువంటి నర్సరీలని అక్కడ ఏర్పాటు చేసి ఇతర ఎక్కడైతే అవసరం ఉందో అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. సో వీటిని తాత్కాలికమైనటువంటి నర్సరీలు అని పిలుస్తారు. అదేవిధంగా ఒకే ప్రదేశంలో ఉంటూ అక్కడే ఇతర ప్రాంతాలకు కోరినటువంటి పళ్ళ మొక్కలను కానీ, పూల మొక్కల్ని కానీ, ఇతర నీడనిచ్చేటువంటి మొక్కల్ని కానీ, లేదా అరణ్యాల్లో పెంచేటువంటి, అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడాను వీళ్ళు సప్లై చేస్తూ ఉంటారు. ఫారెస్ట్ లో పెంచేటువంటి మొక్కలకు కానీ, ఇలాంటి మొక్కలన్నీ కూడాను ఒక దగ్గర శాశ్వతంగా నర్సరీని ఏర్పాటు చేసుకొని అక్కడ భిన్న రకాలైనటువంటి మొక్కలన్నీ కూడా పెంచుకుంటూ ఉండేటువంటి నర్సరీల్ని శాశ్వత నర్సరీలు అని పిలుస్తారు. వీటిని శాశ్వత నర్సరీలు అని పిలుస్తారు. సో దీస్ ఆర్ జనరలీ పర్మనెంట్లీ walled beds and often provided with overhead covering against rain or forest, and this may facility of overhead irrigation system. సాధారణంగా ఇలాంటి శాశ్వతమైనటువంటి నర్సరీలలో నీటిపారుదల సౌకర్యాలు, విద్యుత్ శక్తి సౌకర్యాలు, అదేవిధంగా వాటిని తగినంత సూర్యరశ్మి, కాంతి కానీ లేదా ఉష్ణోగ్రత కానీ మిగిలినవన్నీ కూడాను తగినంతగా లభించేటట్టుగా వాటి మీద కవర్, అంటే ఓవర్ హెడ్ కవరింగ్, ఈ అంటే అడవి నుంచి వచ్చేటువంటి ఎక్కువ గాలికి కానీ లేదా వర్షం కానీ ఎక్కువ రాకుండా వాటి మీద తగినంత రక్షణ కల్పించి ఉంటారు. అదేవిధంగా సైడ్ వాల్స్, డ్రైనేజ్ హోల్స్, చుట్టూ కూడాను మామూలుగా వాటి మధ్య కాలువలు, వాటికి నీటిపారుదల కలిగించిన తర్వాత ఎక్కువైనటువంటి నీరంతా కూడా వెళ్ళిపోవడానికి సరైనటువంటి వ్యవస్థ అంతా కూడాను ఉంటుంది. సో సాధారణంగా ప్రతిసారి విత్తినటువంటి విత్తనాలు మొలకలుగా మారిన తర్వాత వాటిని
ప్రధాన క్షేత్రాల కంటే ఎవరికైతే ఇవ్వాలో వారికి ఇచ్చిన తర్వాత ఆ నేల మరొకసారి నత్రజని, భాస్వరము, పొటాషియం లాంటి ఎరువులతో తిరిగి ఫలదీకరణ గావించబడుతుంది, అంటే ఫలవంతం గావించబడుతుంది. నేలలో మనం ఒకసారి విత్తనాలు నాటిన తర్వాత అవి పెరిగిన తర్వాత అందులో ఉండేటువంటి పోషకాలన్నీ కూడా ఆ మొక్కలు గ్రహించి ఉంటాయి కాబట్టి వాటికి కావలసినటువంటి ఆ పోషకాలని తిరిగి ఆ నేలకు అందిస్తారు. అదేవిధంగా స్టెరిలైజేషన్ ఆఫ్ ది సాయిల్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ ఫర్ మేకింగ్ సచ్ అరేంజ్మెంట్ కాస్ట్లీ అండ్ సో పర్మనెంట్లీ నర్సరీ ఈజ్ యూజ్డ్ ఫర్ కాస్ట్లీ అండ్ హైలీ డిమాండెడ్ ప్లాంట్స్. అంతేకాకుండా ఈ శాశ్వతమైనటువంటి నర్సరీలలో నేలను కూడాను సూక్ష్మజీవ నాశకంగా తయారు చేస్తూ ఉంటారు. అంటే నేలలో కూడాను స్టెరిలైజేషన్, సూక్ష్మజీవ రహితంగా చేస్తూ ఉంటారు. సో అనేకమైనటువంటి అంటే వేడి ఆవిరి ఒక 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 తరం మొక్కలను తీసి వేరే వాళ్ళకు అమ్మిన తర్వాత, వేరే క్షేత్రాలకు వాటిని బదిలీ చేసిన తర్వాత ఉన్నటువంటి మట్టిని పోషకాలన్నీ కూడాను కలిపి దాన్ని సారవంతం చేయడమే కాకుండా దానిని సూక్ష్మజీవరహితం కూడాను చేస్తారు. ఈ సూక్ష్మజీవరహితం చేయడం అనేటువంటిది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం. అందుచేతనే శాశ్వతమైనటువంటి నర్సరీలు ఎప్పుడూ కూడాను చాలా డిమాండ్ ఉన్నటువంటి మొక్కల్ని పెంచుతారు, చాలా హైలీ కాస్ట్లీ మొక్కల్ని పెంచుతూ ఉంటారు. సో నేను మీకు ఇప్పుడు కడియం అంటే మన విశాఖపట్నం దగ్గర కృష్ణా జిల్లాలో ఆ ప్రాంతంలో పెంచుతున్నటువంటి కడియం అనేటువంటి ప్రాంతము ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ధిగాంచినటువంటి నర్సరీలు సుమారుగా 1500 నర్సరీలు 12 గ్రామాల్లో అక్కడ ఉన్నాయి. అవన్నీ కూడా మీకు పిక్చర్స్ కూడా నేను చూపిస్తాను, ఎటువంటి మొక్కలు పెంచుతారు, ఎలాంటి నిర్మాణాలు అవి కలిగి ఉంటాయనేటువంటిది కూడాను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో తర్వాత నివాస స్థానాన్ని బట్టి నర్సరీల వర్గీకరణ. నివాస స్థానాన్ని బట్టి నర్సరీల వర్గీకరణ. సాధారణంగా నర్సరీలు నివాస స్థానాన్ని బట్టి, పెంచేటువంటి మొక్కల్ని బట్టి, వాటి యొక్క అభిప్రాయాన్ని బట్టి 2 రకాలైనటువంటి నర్సరీలు ఉన్నాయి. అవి ఆర్థికపరమైనటువంటి నర్సరీలు మరియు గృహ నర్సరీలు, కమర్షియల్ నర్సరీస్, హోమ్ నర్సరీస్ అని. కమర్షియల్ నర్సరీలో అంటే ఆర్థిక నర్సరీలో తిరిగి రూరల్ నర్సరీ అంటే గ్రామీణ నర్సరీలని మరియు పట్టణ నర్సరీ అనేటువంటి 2 రకాలు ఉంటాయి. ఈ పట్టణ నర్సరీలలో హోల్సేల్ నర్సరీలు, రీటైల్ నర్సరీలు, ల్యాండ్స్కేప్ నర్సరీలు, మెయిల్ ఆర్డర్ నర్సరీలు, ఏజెన్సీ నర్సరీలు. చూడండి, పట్టణ ప్రాంతాల్లో పెంచేటువంటివన్నీ కూడాను శాశ్వత నర్సరీలే ఉంటాయి. వీటిలో హోల్సేల్ అమ్మకాలు ఉంటాయి, హోల్సేల్ గా అమ్మేటువంటి మొక్కలను కలిగినటువంటి నర్సరీలు ఉంటాయి. రీటైల్ గా ఒక్కొక్క మొక్క 1 నుంచి 10 మొక్కల వరకు కూడాను విడివిడిగా అమ్మేటువంటి నర్సరీలు ఉంటాయి. ల్యాండ్స్కేప్ నర్సరీస్ అంటే సాధారణంగా కొన్ని పెద్ద అయినటువంటి ఫ్యాక్టరీలలోను మరియు పరిశ్రమల్లో ల్యాండ్స్కేపింగ్ చూడడానికి ఎంట్రన్స్ కానీ లేదా ఆఫీస్ పరిసర ప్రాంతాలు అందంగా కనిపించడానికి ల్యాండ్స్కేపింగ్ చేయిస్తూ ఉంటారు. ఆ ల్యాండ్స్కేపింగ్ చేసేటువంటి నర్సరీలే ప్రత్యేకంగా ఉంటాయి. వాటి దగ్గర ఆ ల్యాండ్స్కేపింగ్ కి, లాన్ కి అవసరమైనటువంటి గడ్డి అవన్నీ కూడా వాళ్ళు అమ్ముతూ ఉంటారు. అదేవిధంగా మనం ఆన్లైన్ లో ఆర్డర్ పెడితే మెయిల్ ఆర్డర్ నర్సరీలు కూడాను మనకు సప్లై చేస్తారు. అదేవిధంగా ఏజెన్సీ నర్సరీ, ఏజెన్సీలను పెట్టుకొని వాటి ద్వారా మొక్కల్ని ఇతర ప్రాంతాలకు కోరినటువంటి వాళ్ళకు పంపించేటువంటి ఏజెన్సీలు కూడాను ఉంటాయి. తర్వాత రూరల్ నర్సరీస్ అంటే ఏమిటి? దిస్ టైప్ ఆఫ్ నర్సరీ is located in a village near some highway or near a railway station. Usually the size of rural nursery is large because land and labor is not problem in rural areas. The planting material in such nursery is sold out of a cheaper rate because the cost of raising the planting material as well as the buying power of the indentor is less. గ్రామీణ ప్రాంతాల్లో నేల లభ్యత తక్కువ రేట్లో ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ లేబర్ ప్రాబ్లం కూడాను పెద్దగా ఉండదు. గ్రామీణ ప్రాంతాల్లో పనివాళ్ళు దొరికేటువంటి
ఇది కూడాను అంత సమస్యగా ఉండదు. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో పెంచేటువంటి నర్సరీలు ఎప్పుడు కూడాను రైల్వే స్టేషన్లకు దగ్గరగా కానీ లేదా హైవేలకు దగ్గరగా కానీ ఉంటాయి. అంటే రవాణా వ్యవస్థ కూడాను సులభతరంగా ఉండాలని. ఇక ది ప్లాంటింగ్ మెటీరియల్ ఇన్ సచ్ నర్సరీ ఈజ్ సోల్డ్ అవుట్ ఆఫ్ ఏ చీపర్ రేట్స్. ఇక అక్కడ అమ్మేటువంటి ఆ ప్లాంటింగ్స్ కూడాను అంటే సాప్లింగ్స్ అన్ని కూడాను చాలా తక్కువ రేటుకే అమ్ముతూ ఉంటారు. ఇక అర్బన్ నర్సరీ సాధారణంగా పట్టణ ప్రాంతాలలో నర్సరీలు ఏర్పాటు చేయడానికి స్థలం దొరకడమే చాలా కష్టం. సో అంతేకాకుండా ఇక్కడ స్థలం దొరికినా కూడాను దాని రేటు కూడాను చాలా అధికంగా ఉంటుంది. ఇక పనివారు కూడాను లభించరు. గార్డెన్ లో పనిచేయడానికి అవసరమైనటువంటి పనివారు కూడాను లభించరు. సో ది ప్లాంటింగ్ మెటీరియల్ ఈజ్ ఆల్సో కాస్ట్లీ ఇన్ దీస్ నర్సరీ బికాస్ ది కాస్ట్ ఆఫ్ రైజింగ్ ది ప్లాంటింగ్ మెటీరియల్ ఈజ్ హై డ్యూ టు ది కాస్ట్లీ ఆఫ్ లేబర్ అండ్ అదర్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్. నర్సరీ యాజమాన్య పద్ధతులు కానీ వాటిని చేయడానికి అవి లభించేటువంటి పనివారు కానీ ఇక్కడ లభించేటువంటిది చాలా కష్టం. కాబట్టి ఎక్కువ మొత్తాన్ని ఇచ్చి వాళ్ళని పిలిపించుకోవాలి. కాబట్టి ఇక్కడ వారు లభించేటువంటిది కష్టం. కాబట్టి ఇక్కడ అమ్మేటువంటి మొక్కల యొక్క రేటు కూడాను అధికంగా ఉంటుంది. ఇక ఆర్థిక స్థాయిలో కమర్షియల్ బేసిస్ మీద ఎన్ని రకాలుగా ఉన్నాయి? హోల్సేల్ నర్సరీ. సో ఇక్కడ ఈ నర్సరీలో హెచ్చు స్థాయిలో మొక్కల్ని పెంచడమే కాకుండా అమ్మేటువంటి విధానం కూడాను లంసంలో అంటే ఎక్కువ మొత్తంలో కొంటూ ఉంటారు, ఎక్కువ మొత్తంలో అమ్ముతారు. ఇక్కడ అంటే ఫ్యాక్టరీలకి లారీలు లోడ్లు అమ్ముతూ ఉంటారు అన్నమాట. సో డ్యూ టు దీస్ రీజన్స్ రూరల్ నర్సరీస్ కెన్ అఫోర్డ్ టు ఎక్స్పాండ్ దేర్ బిజినెస్ వితౌట్ ఇన్కరింగ్ టూ మచ్ అడిషనల్ ఎక్స్పెన్సెస్. సో దీనివల్ల ఏమవుతుంది, సాధారణంగా రూరల్ ఏరియాలో ఉండేటువంటి వాళ్ళు రీటైల్ ప్రైస్కి తక్కువ లంసమ్గా అంటే అలా పుంఖాలుగా ఒక సమూహంలోని మొక్కలు అలాగా ఇచ్చేస్తూ ఉంటారు. ఇక రీటైల్ నర్సరీస్, ఈ రీటైల్ నర్సరీస్ లోన మొక్కలను నియమితమైనటువంటి సంఖ్యలో కూడాను అమ్ముతూ ఉంటారు. ది రీటైల్ సెల్లర్స్ purchases plant from wholesale nursery because the retail nursery is largely depend on house owners for its trade. It must be located near a town or city. These nurseries also keep goods like fertilizers, seeds and tools etc. required for raising the garden plants. సాధారణంగా రీటైల్ మొక్కల అమ్మకందారులు లేదా రీటైల్ నర్సరీలు ఎలా ఉంటాయి అంటే వీళ్ళంతా కూడాను సిటీలకు లేదా పట్టణాలకు దగ్గరగా ఉండి పట్టణంలో నివసించేటువంటి వాళ్ళు కొంతమంది ఇళ్లలో పెట్టుకోవడానికి మొక్కల్ని కొంటూ ఉంటారు. అటువంటి వాళ్ళకు అమ్ముతారు వీళ్ళు. సో అందుచేత వీళ్ళ దగ్గర మొక్కలతో పాటుగా వీళ్ళు కొనేది కూడాను హోల్సేల్ నర్సరీల నుంచే కొంటారు. కొని ఆ మొక్కలతో పాటుగా మొక్కల్ని ఉంచడానికి అవసరమైనటువంటి పూల కుండీలు, అదేవిధంగా ఆ పనిముట్లు, అదేవిధంగా ఆ మొక్కల పోషకానికి అవసరమైనటువంటి మట్టి ఇలాంటివన్నీ కూడాను వాళ్ళు ఫర్టిలైజర్స్, విత్తనాలు, మరి దాని పరికరాలు అన్ని కూడాను వాళ్ళు అమ్ముతూ ఉంటారు. ఇక ల్యాండ్స్కేప్ నర్సరీ. The landscape nursery should be near a popular town or city because the urban people require the landscape plants for beautification of their houses. ల్యాండ్స్కేపింగ్ కి అవసరమైనటువంటి అందమైనటువంటి మొక్కల్ని కొంటారు. కాబట్టి ఈ ల్యాండ్స్కేప్ నర్సరీలు కూడాను పట్టణాలకు దగ్గరగా ఉంటాయి. సో ఇక మెయిల్ ఆర్డర్ నర్సరీ, ఇంతకు ముందు చెప్పినట్టుగానే ఇది కూడా ఒక హోల్సేల్ నర్సరీ. సో సాధారణంగా తన క్యాటలాగ్ లో స్టాక్ లో డిస్ప్లే చేస్తూ ఉంటారు, మా దగ్గర ఏమేమి లభిస్తున్నాయి ఏమేమి లేదు అనేది. సో మెయిల్ ద్వారా, ఈ పార్సల్ సర్వీస్ ద్వారా వీళ్ళు మొక్కల్ని ఇతర ప్రాంతాలకు అడిగిన వాళ్ళకు పంపిస్తూ ఉంటారు. తర్వాత ఈ నర్సరీలకి కొంత ఏజెన్సీ పెట్టుకొని ఉంటారు. ఈ ఏజెన్సీ నర్సరీ అనేటువంటి వాళ్ళు నేరుగా మొక్కల్ని పెంచరు. మొక్కల్ని పెంచేటువంటి నర్సరీల నుంచి వాళ్ళు తీసుకొని వాటికి ఏజెంట్లుగా వ్యవహరిస్తూ
ఆ నర్సరీ వాళ్ళ మొక్కల్ని అమ్మిస్తూ ఉంటారు. అండ్ ఇటువంటి నర్సరీస్ దే ఆర్ హైలీ స్పెషలైజ్డ్ ఆర్ యూజువలీ ఫ్యూ ఇన్ నంబర్, తక్కువ సంఖ్యలో ఉంటాయి. ఈ ఏజెన్సీ నర్సరీలు అంటే ఏజెంట్లుగా వ్యవహరించేటువంటి వాళ్ళు ఉంటారు ఇందులో. ఇవి చాలా తక్కువ సంఖ్యలో ఉంటాయి. ఇక నర్సరీల యొక్క రకాలు. నర్సరీలోను పెంచేటువంటి మొక్కల్ని బట్టి పళ్ళ నర్సరీలు, కూరగాయల నర్సరీలు, పూల నర్సరీలు, అడవుల నర్సరీలు, అడవి మొక్కల నర్సరీలు, తర్వాత మిశ్రమ నర్సరీలు మరియు ల్యాండ్స్కేప్ నర్సరీలు. తర్వాత హైటెక్ నర్సరీ. There is a sudden increase in the demand for certain commercial plants like tissue culture banana and gerbera and carnation etc. ఈ మధ్య పూర్తిగా సాంకేతికత పెరిగిన తర్వాత, టెక్నాలజీ పెరిగిన తర్వాత ఈ టిష్యూ కల్చర్ ద్వారా అంటే కణ సంవర్ధనం ద్వారా పద్ధతుల్లో పెంచినటువంటి పళ్ళ మొక్కలకు కావచ్చు, పూల మొక్కలకు కావచ్చు బాగా డిమాండ్ పెరిగింది. మామూలుగా మనము వామన వృక్షాలు అంటే బోన్సాయి ప్లాంట్లు అని అంటూ ఉంటాం. అటువంటివన్నీ కూడాను సాంకేతికత పెరిగిన తర్వాత తయారు చేయబడినటువంటి పెంచబడినటువంటి మొక్కలు. వాటన్నిటినీ కూడాను ఇంట్లో పెట్టుకోవడానికి చాలా అందంగా కనిపిస్తాయని వాటికి డిమాండ్ ఎక్కువ. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఫుల్ఫిల్ దేర్ రిక్వైర్మెంట్స్ బై ఆర్డినరీ ఆర్ కామన్ నర్సరీస్. సో సాధారణంగా మనం చెప్పుకున్నటువంటి రూరల్ నర్సరీస్ వల్ల కానీ, లేదా హోల్సేల్ నర్సరీల్లో మామూలు నర్సరీల వల్ల కానీ ఇలాంటి ప్రత్యేకత కలిగినటువంటి మొక్కల్ని సరఫరా చేయడం సాధ్యం కాదు. సో అందుకని కొన్ని ప్రత్యేకమైనటువంటి నర్సరీలు ఉంటాయి. వాటిలో చాలా స్పెషల్ టైప్ ఆఫ్ టెక్నిక్స్ ద్వారా, సైంటిఫిక్ టెక్నిక్స్ ద్వారా ఇలాంటి బోన్సాయి మొక్కల్ని కానీ, లేదా ఈ టిష్యూ కల్చర్డ్ బనానా మొక్కల్ని కానీ వాళ్ళు పెంచుతూ ఉంటారు. ఇటువంటి వాటిని హైటెక్ నర్సరీలు అని పిలుస్తారు. సో సాధారణంగా ఒక నర్సరీ యొక్క నిర్మాణం ఎలా ఉంటుంది ఇక్కడ చూడండి. మీరు దీంట్లో గమనిస్తూ ఉన్నారు, కనిపిస్తుందా మీకు? దీన్ని షేడ్ హౌస్ అంటారు. ఇక్కడ చిత్రంలో కనిపిస్తుండేటువంటి దాన్ని మనకు షేడ్ హౌస్ అని పిలుస్తారు. ఓకే, ద షేడ్ హౌస్ ఇన్ నర్సరీ in tropical and subtropical regions offer many advantages like raising in bags, and offer many direct protecting the grafts from the hot summer months and effective through upside down overhead micro sprinklers. The shade houses made with shade nets nearly 50 to 70%. సో ఈ షేడ్ నెట్స్ అన్ని కూడాను పైన ఇలా కప్పి ఉంచడం ఫలితంగా కొన్ని అతి వేడికి తట్టుకోలేనటువంటి మొక్కలు, కొన్ని చాలా డెలికేట్ గా ఉండేటువంటి మొక్కలు ఉంటాయి. అంతేకాకుండా పైనుంచి వీటి మీద ధారగా స్ప్రింక్లర్స్ ద్వారా నీటిని ఎప్పుడూ ఇలా చిమ్ముతూ ఉండేటట్టుగా పెట్టడానికి కూడాను ఇవి అనుకూలంగా ఉంటాయి. సో తర్వాత గ్రీన్ హౌసెస్ షెడ్ల మాదిరిగా పొడవుగా ఉంటాయి. సో గ్రాఫ్టింగ్ ఆర్ బడ్డింగ్ ఆఫ్ సెవరల్ ఫ్రూట్ స్పీషీస్ అండర్ పాలీ హౌసెస్ ఆర్ లో కాస్ట్ గ్రీన్ హౌసెస్ విత్ న్యాచురల్ వెంటిలేషన్ విల్ ఎన్హాన్స్ ది పర్సెంటేజ్ ఆఫ్ గ్రాఫ్ట్ డ్యూ టు ఫేవరబుల్ మైక్రో క్లైమాటిక్ కండిషన్స్ ఆఫ్ పాలీ హౌసెస్ కానీ, తక్కువ ఖర్చుతో నిర్మింపబడి చేసేటువంటి గ్రీన్ హౌసెస్ లో కానీ అనేక రకాల పళ్ళ మొక్కలు వాటి యొక్క అంట్లు బాగా అంటు కట్టుకునేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇన్ గ్రీన్ హౌస్ కన్స్ట్రక్షన్స్ ఏ వుడ్ ఆర్ మెటల్ ఫ్రేమ్ వర్క్ ఈజ్ బిల్ట్ టు విచ్ వుడ్ ఆర్ మెటల్ సాష్ బార్స్ ఆర్ ఫిక్స్డ్ టు సపోర్ట్ ప్యాన్స్ ఆఫ్ గ్లాస్ ఎంబెడెడ్ ఇన్ పుట్టి. సాధారణంగా వీటి చుట్టూ కూడా ఇలా పెద్దగా రౌండ్ షేప్ లో వేసేసి వాటి మధ్యలోన ఆ గ్లాస్ ఫైబర్ గ్లాస్ కానీ లేదా ప్లాస్టిక్ గ్లాస్ దేంతో కానీ ఆ చిన్న చిన్న గ్లాస్ యొక్క పీసెస్ వస్తాయి. వాటన్నిటి కూడా దాని మీద ఇలా వంచి ఉంటారు. సో దీన్ని పాలీ హౌస్ అని పిలుస్తారు. ఇక్కడ మీకు కనిపిస్తుండేటువంటిది పాలీ హౌస్ అంటారు. ఇందులో
ఎస్పెషల్లీ పండ్ల మొక్కలను చాలా బాగా పెంచడానికి అనుకూలంగా ఉంటుంది. సో తర్వాత లోటెక్ గ్రీన్ హౌస్. లోటెక్ గ్రీన్ హౌస్ అంటే మామూలుగా ఉండేటువంటి లోకల్గా అవైలబుల్ అయ్యేటువంటి మెటీరియల్తో దీన్ని, అంటే బ్యాంబూలు అంటే వెదురు బొంగులు, తర్వాత కొన్ని రకాలైనటువంటి కట్టెలు, వీటితోన చుట్టూ కూడాను ఫ్రేమ్ వర్క్ చేసేసి దీని మీద అల్ట్రా వైలెట్ ఫిల్మ్ అల్ట్రా వైలెట్ ఫిల్మ్ని ఉండేటువంటి గుడ్డను దాని మీద అంతా కప్పేసి దాన్ని ఒక అంటే లోటెక్ గ్రీన్ హౌస్ అంటే తక్కువ ఖర్చుతో ఆ క్లాడింగ్ మెటీరియల్ అంతా కూడాను చేసి తయారు చేసేటువంటి ఒక గ్రీన్ హౌస్. హైటెక్ గ్రీన్ హౌసెస్ ఈ విధంగా ఉంటాయి. హైటెక్ గ్రీన్ హౌసెస్ అన్నీ కూడాను ఇంతకు ముందే మనం చెప్పుకున్నాము. ఇందులోన కణ సంవర్ధనం చేస్తూ, అంటే టిష్యూ కల్చర్ చేస్తూ, దానికి కావలసినటువంటి అనేక రకాలైన వాతావరణాన్ని అంతా కూడా అనుకూలంగా చేసి ఉంటారు. టు ఓవర్కమ్ సమ్ ఆఫ్ ది డిఫికల్టీస్ ఇన్ మీడియం టెక్ గ్రీన్ హౌసెస్, ఏ హైటెక్ గ్రీన్ హౌస్ వేర్ ద ఎంటైర్ డివైస్ కంట్రోలింగ్ ది ఎన్విరాన్మెంట్ పారామీటర్స్. కంట్రోలింగ్ ది ఎన్విరాన్మెంటల్ పారామీటర్స్ అంటే వాతావరణాన్ని నియంత్రించి, అంటే ఎయిర్ కండిషన్డ్ రూమ్స్ అన్నమాట. దానికి ఇక్కడ కాస్ట్ ఎక్కువ. ఇక్కడ ఇక్కడ పెంచేటువంటి మొక్కలన్నీ కూడాను చాలా సాంకేతికతను కలిగి ఉంటాయి. చాలా అందమైనటువంటి మొక్కలు, మరి అతి ఎక్కువ విలువ కలిగినటువంటి మొక్కలు, అతి అరుదైనటువంటి మొక్కలు ఇక్కడ పెంచబడుతూ ఉంటాయి. సో దీన్ని హైటెక్ గ్రీన్ హౌస్ అంటారు. ఇక్కడంతా మొత్తం అంతా కూడాను గాలి అంతా నియంత్రణలో ఉంటుంది, ఎయిర్ కండిషన్డ్ గా ఉంటాయి. సో వాటికి తగినంతటి ఏ వాతావరణంలో పెరుగుతున్నటువంటి మొక్కలకు బయట, అంటే ఉన్న ప్రాంతాల్లో ఆ వాతావరణాన్ని మాత్రమే వాటికి కల్పించి ఆ మొక్కల్ని పెంచుతూ ఉంటారు. వాటిని హైటెక్ గ్రీన్ హౌసెస్ అంటారు. సో మీడియం టెక్ గ్రీన్ హౌస్ సాధారణంగా సెమీ ఆటోమేటిక్ లేదా మాన్యువలీ కంట్రోల్ అరేంజ్మెంట్స్ ఓవింగ్ టు మినిమం ఇన్వెస్ట్మెంట్. సాధారణమైనటువంటి పెట్టుబడితో సాధారణంగా మన స్థానికంగా లభించేటువంటి మెటీరియల్తో ఈ మీడియం టెక్ అంటే సాధారణ సాంకేతిక కలిగినటువంటి ఈ గ్రీన్ హౌసెస్ ఏర్పాటు చేయబడుతూ ఉంటాయి. సో అటువంటి వాటిని మామూలుగా గ్రీన్ హౌస్ని గ్యాల్వనైజ్డ్ ఐరన్ పైప్స్, అంటే మామూలుగా ఐరన్ పైపులు కూడాను గ్యాల్వనైజ్డ్ అని వస్తాయి కదా, వాడు పూత పోసినటువంటి ఆ పైపులు, ఆ ఐరన్ పైపులతోన వంచేసి వాటి మధ్యలో రాడ్స్ పెట్టేసి పైనుంచి రాడ్ బెండింగ్ దీంతో అంతా కూడా పైపులను ఇట్లా వంచేసి వాటి మీద పాలీ హౌసెస్ మాదిరిగా దాన్ని కెనోపీ అంటే చుట్టూ ఇలా గొడుగులాగా దాన్ని వేసి ఉంటారు. వాటి అక్కడ కూడాను ఫైబర్ గ్లాస్తో కానీ లేదా మామూలు ప్లాస్టిక్ పాలిథిన్ కవర్స్తో కానీ వీటిని కప్పి ఉంచి ఉంటారు. ఇక తర్వాత ద హోల్ స్ట్రక్చర్ ఈజ్ ఫర్మ్లీ ఫిక్స్డ్ విత్ ది గ్రౌండ్ టు విత్స్టాండ్ ది డిస్టర్బెన్స్ అగెన్స్ట్ విండ్. అంటే వీటిలో వాడేటువంటి ఇవన్నీ కూడాను ఆ ఐరన్ పైపులు కానీ అవన్నీ కూడాను నేలలోకి బాగా నాటి గాలికి వానలకు ఏమాత్రం చెదరకుండా గట్టిగా ఉండేలాగా వాటిని తయారు చేసి ఉంటారు. సాధారణంగా వీటిని ఉష్ణమండల లేదా పొడి వాతావరణం ఉండేటువంటి మిశ్రమ వాతావరణ పరిస్థితులు ఉండేటువంటి ప్రాంతాల్లో ఇటువంటి గ్రీన్ హౌస్లను ఏర్పాటు చేస్తారు. ఇక నర్సరీలు అవి యూజ్ చేసేటువంటి స్పాన్ని బట్టి రెండు రకాలైనటువంటి నర్సరీల్ని ఇందులో గుర్తించబడ్డాయి. హలో, వింటున్నారా? ఓకే. రెండు రకాలైనటువంటి నర్సరీలు ఇందులో గుర్తించబడ్డాయి. ఫ్రీ స్టాండింగ్ ఆర్ సింగిల్ స్పాన్ అండ్ మల్టీ స్పాన్ ఆర్ రిడ్జ్ అండ్ ఫర్రో ఆర్ గట్టర్ కనెక్టెడ్. మల్టీ స్పాన్ ఆర్ రిడ్జ్ అండ్ ఫర్రో ఆర్ గట్టర్ కనెక్టెడ్. And then classification based on environmental control. వాతావరణాన్ని అనుసరించి
విభజించబడినటువంటి నర్సరీలు. న్యాచురలీ వెంటిలేటెడ్ పాలీ హౌస్, ఎన్విరాన్మెంటల్ కంట్రోల్డ్ పాలీ హౌస్. ఇక్కడ కూడాను సాధారణమైనటువంటి పాలీ హౌసెస్ మరియు హైటెక్ పాలీ హౌసెస్ అని కూడా అనొచ్చు. న్యాచురలీ వెంటిలేటెడ్ పాలీ హౌసెస్ అంటే ఇంతకు ముందు చెప్పినట్టుగానే ఆ గ్యాల్వనైజ్డ్ పైప్స్తో కానీ ఇతర వస్తువులతో కానీ కట్టెలతో కానీ ఈ షెడ్ లాంటి నిర్మాణాలు ఏర్పరిచి వాటి మీద గ్రీన్ షేడ్ అవన్నీ కూడా వేసిన తర్వాత వాటికి తగిలేటువంటి గాలి వెలుతురు ప్రకృతి సిద్ధమైనటువంటి గాలి వెలుతురు తగిలేలాగానే ఏర్పాటు చేసి ఉంటారు. అంటే పైనంతా కూడా గవాక్షుల మారగా తీసి గాలి వెలుతురు ధారాళంగా వాటికి తగినంత రీతిలో వచ్చేలాగున ప్రకృతి సిద్ధంగా వచ్చేటువంటివి ఏర్పాటు చేసి ఉంటారు. అదే ఎన్విరాన్మెంటల్ కంట్రోల్డ్ అంటే పర్యావరణ నియంత్రిత పాలీ హౌస్లు. పర్యావరణ నియంత్రిత అంటే వీటిని హైటెక్ పాలీ హౌసెస్ అంటారు. వీటిలో కూడాను ఎయిర్ కండిషన్ రీతిలో ఉండి లైట్ని, ఉష్ణోగ్రత అంటే కాంతిని, ఉష్ణోగ్రతను, హ్యూమిడిటీని అంటే నీటిలో గాలిలో తేమ శాతాన్ని, కార్బన్ డైఆక్సైడ్ స్థాయిని మరియు న్యాచురల్ రూట్ మీడియం వీటన్నిటినీ కూడాను నియంత్రిత పద్ధతుల్లో పెట్టి ఉంటారు. నియంత్రిత పద్ధతుల్లో అంటే నియమితమైనటువంటి పద్ధతుల్లో పెట్టి ఉంటారు. ఓకే, సో వీటితో పాటుగా నర్సరీల్ని యాజ్ పర్ గ్లేజింగ్ అంటే వాటి మీద ఆ పాలీ హౌసెస్ మీద కప్పబడినటువంటి ఆ ఫిలిం అంటే లేదా ఆ పాలిథిన్ కవర్ల యొక్క విధానాన్ని బట్టి పాలిథిన్ ఫిలిం, కొన్నిట్లో పాలిథిన్ ఫిలింని యూజ్ చేస్తారు. దీనివల్ల యూవీ రేస్ రెసిస్టింగ్ పాలిథిన్ ఫిలిం అతినీలలోహిత కిరణాలు ప్రవేశించకుండా వాటిని అడ్డుకునేటువంటి పాలిథిన్ కవర్లు. అదేవిధంగా పీవీసీ ఫిల్మ్ అండ్ ది పీవీసీ మెటీరియల్ ఈజ్ ప్లయబుల్ అండ్ కమ్స్ ఇన్ వేరియస్ థిక్నెస్ అండ్ విడ్త్ అప్ టు 6 feet. ఇది మామూలుగా మన గుంటకల ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు మనం కసాపురం ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి ఉంటారు. కసాపురం ఆంజనేయ స్వామి టెంపుల్ చుట్టూ మనం తిరిగేటప్పుడు పైన షెడ్లు ఉన్నాయి, ఇట్లా ప్లాస్టిక్ దీంతో ఫైబర్ షెడ్ వేశారు. సో అలాంటివే ఇక్కడ పాలీ హౌసెస్ కూడాను ఇలా బెండ్ అయినటువంటివి సుమారుగా 6 అడుగుల పొడవు వరకు కూడా ఇవన్నీ లభ్యమవుతూ ఉంటాయి. ఓకే, ఇట్ ఈజ్ లాంగర్ లాస్టింగ్, చాలా కాలం వరకు కూడా మన్నిక కలిగి ఉండి పాలిథిన్ కవర్ కంటే ఎక్కువ మనుగడ వస్తుంది. అంతేకాకుండా ఎక్కువ ఖర్చుతో కూడుకున్న దీని కాస్ట్ కూడాను ఎక్కువే. ఓకే, తర్వాత పాలిస్టర్ ఫిలిం. సో సాధారణంగా 3 నుండి 5 సంవత్సరాల వరకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండేటువంటిది పాలిస్టర్ ఫిల్మ్ అనేటువంటి ఒక పరదా వస్తుంది. దాన్ని పాలీ హౌసెస్ మీద కప్పి మొక్కల్ని పరిరక్షించుకోవచ్చు. ఇక ఫైబర్ గ్లాస్. ఈ ఫైబర్ గ్లాస్ కూడాను ఇంతకుముందు నేను చెప్పినటువంటిదే. సో ఉదాహరణకు మన కాలేజీలో బాటనీ డిపార్ట్మెంట్కి ఎంటర్ అయ్యే దగ్గర చిన్న షెడ్ వేశారు. అవన్నీ కూడాను ఫైబర్ ప్లేట్స్ అవన్నీ కూడాను. సో ఈ ఫైబర్ ప్లేట్స్ కూడాను ఈ షేడ్ హౌసెస్కి సాధారణంగా ఈ ఫైబర్ గ్లాస్ అనేటువంటిది పెద్ద షీట్ వస్తుంది. దీనిని ఈ పాలీ హౌసెస్ మీద కప్పుతారు. అండ్ దే ఆర్ రిజిడ్ ప్యానెల్స్, corrugated or flat fiber glass sheets embedded in plastic are widely used for greenhouses construction. Fiber glass is strong, long lasting, light weighing and easily applied, which is common in a variety of width. అనేక రకాల వెడల్పు పొడవులతో ఇది దొరుకుతుంది. అండ్ థిక్నెస్. బిట్ ఈజ్ కాస్ట్లియర్ దాన్ పాలిథిన్ పీవీసీ ఫిలిం. ఇంతకు ముందు మనం చూసినటువంటి పీవీసీ ఫిలిం కంటే కూడాను ఇది అధిక ధర కలిగినటువంటిది. ఇక హాట్ బెడ్స్. ఇక్కడ మీరు ఫోటోలో చూస్తూ ఉన్నారు, వీటిని హాట్ బెడ్స్ అని పిలుస్తారు. ఓకే, ది హాట్ బెడ్ ఆఫన్ యూజ్డ్ ఫర్ ది సేమ్ పర్పస్ యాజ్ ఎ గ్రీన్ హౌస్ బట్ ఇన్ ఎ స్మాలర్ స్కేల్. చిన్నగా మన బండి జల్లి ఉన్నట్లు ఉంటుంది. అమెచ్యూర్ ఆపరేషన్స్ అండ్ సీడ్లింగ్స్ కెన్ బి స్టార్టెడ్ and leafy cutting roots early in the season in such structures. Heat is provided artificially below the propagating medium by electric heating cables, hot water steam pipes and or hot air blows. సో దీనికి బేస్ అంతా కూడాను ఖాళీగా ఉండి ఆ ప్రాంతం నుండి
వేడి నీటి ఆవిరిని కానీ లేదా ఈ విద్యుత్ శక్తి ద్వారా కృత్రిమైనటువంటి వేడిని కానీ దీనికి కావలసినటువంటి ఉష్ణోగ్రతను మెయింటైన్ చేయడానికి వీటి కిందగా అందిస్తూ ఉంటారు. ఇక నెట్ హౌసెస్. ఈ నెట్ హౌస్ ఈజ్ లైక్ ఏ గ్రీన్ హౌస్ ఇన్ అపియరెన్స్. చూడడానికి గ్రీన్ హౌస్ మాదిరిగానే ఉంటుంది, బట్ ఓన్లీ టాప్ ఈజ్ కవర్డ్ బై ద వైర్ నెట్. పై భాగం అంతా కూడాను వైర్ నెట్ తోన కప్పబడి ఉంటుంది. లైట్ క్లైంబర్స్ ఆర్ యూజువలీ సాధారణంగా లైట్ క్లైంబర్స్ ఆర్ యూజువలీ ట్రైన్డ్ ఓవర్ ది టాప్ ఆఫ్ హౌస్. మెటీరియల్స్ లైక్ కోకోనట్ అండ్ పాల్మేరియా పామ్ ఆర్ డేట్ పామ్ లీవ్స్ కెన్ బి ఆల్సో స్ప్రెడర్ ఓవర్ ది రూఫ్ ఆఫ్ ప్రొవైడింగ్ షేడ్. సో వీటిలో పైన మనం మామూలుగా మన ప్రాంతాల్లో చూస్తే ద్రాక్ష తోటలు చూసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. ద్రాక్ష తోటల్లోన ఈ ద్రాక్ష తీగలు ఎగబ్రాకడానికి, దాని మీద పందిరి మాదిరిగా అల్లుకుపోవడానికి మధ్యలో రాతి స్తంభాలన్నీ కూడా నాటి వాటి నుండి వైర్లని నెట్లాగా వలలాగా కట్టి ఉంటారు. ఈ వలల పైకి ఈ ద్రాక్ష మొక్కలన్నీ కూడాను అల్లుకుంటూ ఉంటాయి. అలాగే ఇలాంటి నెట్ హౌసెస్ లో ఇవి కూడాను చాలా ఎత్తుగా ఇలా రౌండ్ షేప్ లో అర్ధవృత్తాకారంలో ఉంచబడి ఉంటాయి. వీటి మీద సాధారణంగా కొబ్బరి మట్టలు కానీ లేదా తాటాకులు కానీ నీడ కోసం కప్పుతూ ఉంటారు. ఏ నెట్ హౌస్ మే బి యూజ్డ్ ఫార్ గ్రోయింగ్ షేడ్ లవింగ్ ప్లాంట్స్, పామ్స్, ఫెర్న్స్ ఎట్సెట్రా. నీడలో మాత్రమే పెరగగలిగేటువంటి పామ్ మొక్కలను, అదేవిధంగా ఫెర్న్, పామ్స్ అంటే ఈ కొబ్బరి చెట్ల మాదిరిగా కనిపించేటువంటి వాటిని పామ్ మొక్కలు అని పిలుస్తారు. ఆయిల్ పాము ఇటువంటివన్నీ. టెరిడోఫైటాకు చెందినటువంటి మొక్కల్ని ఫెర్న్ మొక్కలు అని పిలుస్తారు. సో ఇలాంటివి షేడ్ లవింగ్ ప్లాంట్స్ అంటే నీడను ఇష్టపడేటువంటి మొక్కల్ని ఇలాంటి ప్రాంతాల్లో పెంచుతారు, అంటే నీడలో పెంచుతారు అన్నమాట. సో ఇక మిస్ట్ చేంబర్. మిస్ట్ అంటే ఏమి? పొగమంచు. మిస్ట్ propagation chamber is a unique technique development in plant propagation work. It is an unique technique development in plant propagation work. It is especially used for rooting of leafy cuttings of the difficult to root plants. ఎక్కడైతే వేర్ల ద్వారా మొక్కల్ని నాటడానికి అనుకూలం కాదో సో అటువంటి వాటిని ఈ మిస్ట్ చేంబర్స్ లో పెంచుతారు. అటువంటి వాటిని ఈ మిస్ట్ చేంబర్స్ లో పెంచుతారన్నమాట. ఓకే, మరియు మిస్ట్ ఇంక్రీజెస్ ది రిలేటివ్ హ్యూమిడిటీ ఆఫ్ టెక్ సరౌండింగ్స్. ఎక్కడైతే ఈ మిస్ట్ చేంబర్ ఉంటుందో లోపల, సో ఇన్ మిస్ట్ an intermittent mist of water is provided to the cuttings that are kept above the rooting media, and mist increase the relative humidity of the teck surrounding the and lowers the air and leaf surface temperature and thereby reduces the rate of transpiration and respiration. నీటిని ఆవిరి రూపంలో, మరి అలా అని వేడిగా ఉండేటువంటి ఆవిరి కాదు, అలా పత్రాల పైన అలా పెట్టినటువంటి కటింగ్స్ పైన అలా వెళ్ళేలాగుని చేస్తూ ఉంటారు ఇందులో. అందుచేత అవి తగిన వాతావరణంలో గాలిలో తేమ శాతాన్ని కలిగి ఉండి అనుకూలంగా పెరగడానికి వాటికి అనుకూలంగా ఉంటుంది. పాలీటన్నెల్, ఇది ఒక గుహలాగా ఉండేటువంటి చేంబర్లు ఇవి. పాలీటన్నెల్స్ కెన్ బి ఈజీలీ ప్రిపేర్డ్ బై సపోర్టింగ్ ది పాలిథిన్ షీట్. జస్ట్ పాలిథిన్ షీట్ తో మాత్రమే వేయగలిగినటువంటి పాలీ హౌసెస్. పాలిథిన్ షీట్ ఆఫ్ 200 to 300 gauges usually used for tunnel preparation. Polytunnels are used for raising seedlings and cuttings. In the advanced countries, it is also effectively used for growing strawberries. Polytunnels raise the inside temperature of the beds, which facilitates the better growth of the plants.
నర్సరీ కాంపోనెంట్స్. కంచె నర్సరీ కాంపోనెంట్స్. మొట్టమొదటిది దానికి చుట్టూ వాడేటువంటి దాని చుట్టూ కావలసినటువంటి రక్షణ అంటే కంచె. అదేవిధంగా రోడ్ అండ్ పాత్స్, రహదారి రవాణా సౌకర్యాలు. అదేవిధంగా మదర్ బ్లాక్, ప్రోజని ఆర్ మదర్ బ్లాక్. సి ఇక్కడ మదర్ బ్లాక్ ఆఫ్ కేసర్ వెరైటీ ఆఫ్ మ్యాంగో ఇన్ RHRS ఫార్మ్, మదర్ బ్లాక్ ఆఫ్ ఆమ్రపాలి వెరైటీ ఆఫ్ మ్యాంగో. ఇవన్నీ కూడాను కనిపిస్తుందా? నర్సరీ ఆఫీస్ కమ్ స్టోర్స్, సేల్స్ ఏరియా, సీడ్ బెడ్స్ ఇవన్నీ చెప్పినటువంటివే. నర్సరీ బెడ్స్, పాటింగ్ మిక్సర్ అండ్ పాటింగ్ యార్డ్, కంపోస్ట్ పిట్స్, then propagation area, media preparation and storage, production area,